వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు. మానసికంగా శారీరకంగా వైసీపీ నేతలను కుంగదీయాలని చూస్తున్నారన్నారు. ఎంతగా దాడి చేస్తే అంతగా రాటు తేలుతామని చెప్పుకొచ్చారు. కొందరి దుండగుల దాడిలో గాయపడిన గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావును పరామర్శించారు. టీడీపీకి చెందిన నాయకుల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో దుర్మార్గంగానో అణచివేసే ధోరణిలోనో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫిజికల్గా హార్డ్షిప్ ఉంటుంది, కష్టాలున్నాయి. మానసికంగా కుంగదీయాలని